మన జీవితాన్ని కాల్చిన మేలు దయచేసేవాడు. ఆయన నీతో నాతో ఆయన సెలవిచ్చక మాట అదే. దేవుని యొక్క మాటకు లోబడ్డప్పుడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డప్పుడు, దేవుని వాక్యానికి లోబడ్డప్పుడు నీ మీద కలిసే శత్రువులను అణిచివేసేవాడు ఆయన ప్రేమమూర్తి. అందుకే కీర్తన 27 అధ్యాయము 13 చూస్తే, సజీవుల దేశమున యెహోవా దయను పొందుదున నమ్మకమును నాకు లేని వెడల నేనేమవుదును. సజీవుల దేశంలో మనం ఉండట కోసం, సజీవుల దేశంలో మనం నిరీక్షట కోసం, ఆయన దయను మనం పొందుతూ మన నమ్మకం లేకపోతే, ఆయన దయను పొందుతూ మన నమ్మకం మనకు ఉండకపోతే, ఆయన దయను కలిగి ఉంటే మన నమ్మకం ఉండకపోతే, నాకు లేకపోతే నేనేమవుదును భక్తులు అంటున్నారు. ఈ రోజు నువ్వు ఆలోచించు. మనకు నమ్మకం కావాలి. మన పక్షాన యుద్ధం చేసేవాడు, మన కార్యం చేసేవాడు, మన ఆదరించేవాడు, మన ఆదరించేవాడు, మనల్ని బలపరిచేసాడు.